హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ న్యూ వ్లాగ్. గైస్, నిన్నైతే ఫస్ట్ డే జిమ్కి వెళ్ళినాం కదా. నాకైతే మాత్రం మజా అనిపించింది. కానీ ఇక అన్నీ జిమ్ అంటే తెలుసు కదా, అన్నీ చేసి ఇంటికి వచ్చి పడుకున్నా. మార్నింగ్ లేవాలంటే లేవుదేలేదు. మొత్తం మన ఇవి పిక్కలు వచ్చినాయి, డేంజర్లు వచ్చినాయి. ఇక అట్టిట్లా ఎందుకంటే ఫస్ట్ రోజు కాబట్టి ఇక అట్టిట్లా గడిచిపోయింది. ఇక ఇవాళ సండే కాబట్టి సండే ఇస్ హాలిడే జిమ్లో. సో వర్కౌట్ చేసుకోవాలి నైట్కి జిమ్ టైంకి. ఏలా ముచ్చట ఏంటంటే ఇప్పుడే గైస్ 10 రోజుల సీసీ కెమెరా గిట్లా అన్ని పెట్టించిన, మీటర్ కూడా పెట్టించిన. ఇప్పుడు ఇంటికి వచ్చిన టైం వచ్చేసి 2 అవుతుంది. ఇక ప్రొద్దు నుంచి మనం తెలుసు కదా జిమ్ గురించి యూట్యూబ్లో వీడియోస్ సర్చ్ చేసుకుంటా ఎట్లా వేయాలని చెప్పి అన్ని క్లాసులు అయితే తిన్నా. సో ఇవాళ అయితే అంటే ఇక మనం ఆల్రెడీ డైట్ ప్లానింగ్ చేసినాం కాబట్టి దాని గురించి ఒకటి చిన్నది కాజు ఉన్న ఇంట్లో. నేను ఏమనుకుంటున్నా అంటే కాజు మసాలా వేద్దాం అనుకుంటున్నా, యూట్యూబ్లో చూసిన. సో కాజు మసాలా వేసి మంచి అన్నంలో పప్పు వండిదమ్మా, మంచిగా కాంబినేషన్ చేసుకొని తిందాం. ఓకేనా? మీకు అది ఎట్లా ఉందో టేస్ట్ చూపిస్తా, చూడండి. ఓకేనా? చలో గైస్, ఇక మనకు 200 గ్రామ్స్ కాజు అయితే ఉన్నాయి మన దగ్గర. దానికి తగ్గట్టు ఆయిల్ పోసుకుంటున్నాం. చలో 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ పోసిన. కొంచెం నార్మల్ మనకు ఏంటంటే కొంచెం బాయిల్ అవ్వాలి. నార్మల్గా బాయిల్ అయినాక మనం కవర్ చేసేసి కొంచెం బ్రౌనిష్ వచ్చాక మనం గోలియాలి. గోలిచ్చి ఇక మసాలా వేసి దించేసుకోవాలి. గాయస్ చూడండి, మీకు సౌండ్ ఏర్పడుతుంది ఆయిల్ ఎట్ అవుతుందో. ఈ టైంలో అయితే మనం తీసుకున్న కాజు ఇక నూనెలో గోలియాలి. కొంచెం బ్రౌనిష్ వచ్చేదాకా కలర్ గోలియాలి. మనం ఆనియన్స్ ఫ్రై చేస్తాంగా, సేమ్ యాక్స్ దానిలో మెల్లగా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఎక్కువ ఉంటే మాడిపోతాయి కదా. పక్కన పెట్టిన కొంచెం పక్క పెట్టేసిన సిలిండర్. ఇక కొంచెం మన ఆయిల్లో బాయిల్ అయ్యేదాకా మనమైతే మసాలా అయితే కలుపుకుందాం. ఓకేనా? ఇక మసాలా కలుపుకుందాం. 200 గ్రామ్స్ కాబట్టి తగినంత అయితే తీసుకుందాం. కారం, ఉప్పు, కొంచెం పసుపు లిమిటెడ్, చికెన్ మసాలా, ఇంకా ఏమైనా మసాలా ఉంటే వేసుకోవచ్చు గైస్, ఆప్షనల్. ధనియాల పొడి. గైస్ నేనైతే తింటా అనుకుంటున్నా. దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. చలో, మనకు కావాల్సిన మసాలా ప్రిపేర్ అయిపోయింది. కొంచెం బ్రౌనిష్ వచ్చినాక రెడ్ మసాలా వేసి కలిపేస్తే మనకు కావాల్సిన కాజు మసాలా రెడీ అయినట్టే. చూడండి గాయస్, మనకు బ్రౌనిష్ కలర్ అయినాయి, మీకు ఏర్పడుతున్నాయి కదా చూడండి. ఈ టైంలో అయితే మనకు రెడీ పెట్టుకున్న మసాలా వేసి మిక్స్ చేసుకోవాలి. మంచిగా గరం అన్నంలో మంచిగా వేసుకుంటే బజ్జీలాగా వేరే ఉంటుంది కదా టేస్ట్ మాత్రం. రెడీ చూడండి. గాయస్, ఇక తింటున్నా, చూద్దాం టేస్ట్ ఎట్లా ఉందో. పప్పు, బజ్జీలు, కాజు మసాలా. ఓన్లీ ఫస్ట్ అయితే కాజు మసాలా కలుపుకొని తింటున్నా. ఒక కాజు అన్నం.
గాయస్ రియల్ చెప్తున్నా ఓపెన్గా ఆస్ట్రీస్ కోడిగుడ్డు మసాలా ఉంది కదా సేమ్ ఆస్ట్రీ 100% చెప్తున్నా 100% దానిలో వస్తుంది. గుడ్డు ప్లేస్లో కాజు ఉంది అంతే. ఆస్ట్రీస్ కాజు మన కోడిగుడ్డు మసాలా సేమ్ గాయస్ నిజంగా చెప్తున్నా. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ 100% మళ్ళీ ట్రై చేయొచ్చు. గాయస్ ఇప్పుడు నెక్స్ట్ పప్పు కాంబినేషన్ తోటి చూద్దాం. పప్పు మసాలా, పప్పు అండ్ కాజు మసాలా. సూపర్ సూపర్ అండ్ సూపర్ గైస్. గైస్ 100% మీకు ట్రై అండి, వేరే లెవెల్ టేస్ట్ ఉంది. సేమ్ కోల్డ్ మసాలా యాస్టేజ్ ఫస్ట్ అయితే నేను చెప్తున్నా. ఓకే తిన్నాక మాట్లాడదాం ఓకేనా. చేయడం గాయస్ ఇప్పుడు తిన్నా. ఇంకేంది ఒక 10 నిమిషాలు వాకింగ్ చేసి ఒక 2 గంటలు వాడుకోవాలి. ఎందుకంటే జిమ్కి వెళ్తున్నా కదా, టైం టేబుల్ పెట్టుకున్నా. నైటు 11:30 12 అవుతుంది పడుకునేసరికి. మళ్ళీ మబ్బుల 5:30 6 లేస్తున్నా కాబట్టి 6 hours అవుతుంది కదా. అందుకే ఆఫ్టర్నూన్ 2 hours పెట్టుకున్నా. చలో ఇక పడుకొని మళ్ళీ సాయంత్రం క్రికెట్ ఆడి మళ్ళీ వర్కౌట్ చేసి పడుకున్నాడే ఇక ఏం లేదు. సో ఇంతటితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. ఉంటా మరి, బాయ్.